హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ లత అక్క వాళ్ళ వీడియో చూసారండి. ఫస్ట్ కడుపులో నొప్పి వచ్చిందంటండి, తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళారంటండి. మూమెంట్స్లో అంటండి ముగ్గురు బిడ్డలు చనిపోయారంటండి. పర్లేదు, నిజం చెప్పాలి. ముగ్గురు బిడ్డలు ఉన్న కడుపుతో ఉన్న మనిషి అలా ఉంటుందండి. హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించలేదండి, హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేది చూపించలేదండి. ముందు యూట్యూబ్లో పెద్దవి దేవుడు మా మీద దయ లేదు, అది లేదు, ఇది లేదు. ఒకరోజు అండి మేము 30 lakhs పెట్టి ఇల్లు కొన్నామని అందరు అనుకుంటున్నారని అన్నారండి. ఎవరు అనుకోలేదు 30 lakhs పెట్టి ఇల్లు కొంటున్నారు అదని. పర్సనల్గానే ఉంచుకోవాలండి. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే ముగ్గురు బిడ్డలని నీకు ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పరు కదండి. ముగ్గురు బిడ్డలు ఉన్నారు కడుపులో అని. ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి, ముగ్గురు బిడ్డలు అంటండి చనిపోయారంటండి. వాళ్ళు ముగ్గురు బిడ్డలు చనిపోయారంట. బాధతో దేవుడు దయలేదు మా మీద, అది లేదు. లత బాగానే ఉంది, నార్మల్గానే ఉంది, అంతా బాగా. ఇప్పుడు చెప్పు కూడా 6 months దాకా అయిందండి. 6 months అవుతుందండి, కానీ ఆమెకి కడుపే ఆగపడలేదండి. ఇప్పుడు ముగ్గురు బేబీస్ ఉన్నారంటే పొట్ట బాగా కనిపించింది కదండి, దానికి ఏం అంటలేదు. ఇప్పుడు ప్రెగ్నెంటేనండి. హాస్పిటల్లో ఇప్పుడు అందరూ వీడియోలు తీసుకుంటున్నారు కదండి. హాస్పిటల్ వీడియో లేదు, వచ్చే వీడియో లేదు, పోయే వీడియో లేదండి. మళ్ళీ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు మా పరిస్థితి, దీని పరిస్థితి, ఆ పరిస్థితి, ఈ పరిస్థితి, ఇట్లా చెప్పుకుంటూ పోతున్నారండి. కొంచెమైనా అన్న నిజాలు చెప్పుకోండి, ఇట్లా అబద్ధాలు అయితే ఆడమాకండి. సొంత ఇల్లే అది మీకు, మాకు తెలుసు, కానీ మీరు సొంత ఇల్లు కాదని చెప్తున్నారండి. కానీ అది వాళ్ళకి సొంత ఇల్లేనండి. మీకైనా నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. వాళ్ళ గురించి తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్.